ఆంధ్రదేశంలో ఇంకా ఎలక్షన్స్ వేడి అంటే రాజుకోకముందే అగ్గి మండుతుందక్కడ. ఆ వేడి రాజుకోవడం అంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అభ్యర్థులకి, వాళ్ళకి అంతర్గతంగా విభేదాలుంటే అప్పుడు మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఏదో తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానాలు చేయడం అన్నది సహజం. కానీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజా నోరు ఓ పెద్ద డ్రైనేజీ. ఆ రోజా ఏం చెప్పిందంటే వీళ్ళందరికీ ఛాలెంజ్ విసిరినట్టుగా శర్మిల గారికి కూడా ఛాలెంజ్ విసిరింది. దాంతో స్టార్ట్ అయిందన్నమాట. శర్మిలకి ఛాలెంజ్ ఎలా విసిరింది? అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాటలు చెబితే ఆ మాటల్ని తన కవిత్వం ఉన్నటువంటి అనుభవంతో కవిత్వం అంటే వళ్ళు వేసుకుంటూ కవిత్వంలా చెప్పింది రోజా గురించి. రోజా ఏమిటి? రోజా ఎవరు? రోజాకి ఎంతమందికి తెలుసు? రోజా మాటలు ఎవరు లెక్క చేస్తారు? ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైపోతుంది అని ఏదోదో రకంగా మాట్లాడిందన్నమాట. రోజా ఏం చేసిందసల? రోజా అనే మాటలేంటంటే శర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చేసింది? ఏ పాదయాత్ర చేసిందంటే మిగతా వాళ్ళందరూ పాదయాత్ర చేయలేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం నేనే చెప్తాను. పాదయాత్ర చేసిందంటే మిగతా వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ పాదయాత్ర చేస్తే జనం ఆ పాదయాత్రను చూడరు, పట్టించుకోరు. బికాస్ షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందున వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ బిడ్డ షర్మిల రెడ్డిని ఎక్కువగా ప్రేమించడం అంటే ఆ అమ్మాయి నాన్న కూచి, నాన్నకు గారాల పట్టి. గనుకేంటంటే ఆవిడ మాటల్లో ఉన్నటువంటి తీవ్రమైన పదజాలం గానీ, పదునైన పదజాలం గానీ ప్రజలకి నచ్చింది. నచ్చి సభలకు జనాలొచ్చారు. అంటే ఇంతమంది క్రౌడ్ పుల్లర్‌గా మారి అంతమంది చేత జగన్ మా అన్నయ్య షహబాజ్ మంచి జగనన్న అంటే జగనన్న పరిపాలన చేశారంటే రాజన్న గుర్తుకొస్తాడు. రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి కూడా రాజన్న పాలన అందిస్తాడని చెప్పి ఒక కన్విక్షన్‌గా అంటే ఒక నిర్ధారణ చేసి చెప్పడం వలన ప్రజలు కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. అందువలన షర్మిలతో మిగతా వాళ్ళు పోల్చుకుంటే ఎలాగవుతుంది? నీ పాదయాత్ర చేయాలని నీ పాదయాత్ర ఎవరు చూస్తారు? రాళ్ళతో కొడతారు, చెప్పులతో కొడతారు, కోడిగుడ్లతో కొడతారు. షర్మిల గారు కాబట్టి అంతగా ఆదరించారన్నమాట. అలాగా ఎవరు అవునన్నా, కాదన్నా జగన్మోహన్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రధానమైన సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 షర్మిలమ్మ. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మర్చిపోయినట్టయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అదుంటే నీకు ఏ ఏ స్థాయి ఉందని షర్మిల గారి గురించి మాట్లాడతావు? నువ్వొక ఊరెళ్ళు, షర్మిల ఒక ఊరెళ్తుంది. పవన్ కళ్యాణ్ వరకు నువ్వు అవసరం లేదు. గతంలో చెప్పావు కదా! పవన్ కళ్యాణ్ వరకు నువ్వు అవసరం లేదు. షర్మిల గారు ఒక ఊరెళ్తారు. నువ్వు ఒక ఊరెళ్ళు. ఇద్దరికీ ఎవరికి ఎక్కువ జనం వచ్చారో, ఎవరికి ఎక్కువ ఆదరణ ఉందో, ఎవరి సభ విజయవంతమైందో నువ్వే తేల్చి చెప్పు. అంతేగాని అసలా ఈ విధమైనటువంటి శర్మిల గారిని మాట్లాడడం, శర్మిల గారి తాలూకు శీలాన్ని కూడా శంకించినట్టుగా మాట్లాడితే మాత్రం జనం చాలా కోపంగా ఉండడమే కాకుండా వాళ్ళేం చేస్తారో తెలీదు. అంటే హ్మ్, ప్రజాక్షేత్రంలోకెళ్ళిన తర్వాత నీ చరిత్ర ఏమిటో బయటపడుతుంది. అందరూ చెప్తున్నారు గానీ, అందరూ బయట పెడుతున్నారు గానీ, ఆ బయట పెట్టినవి కూడా అన్నిటినీ దులిపేసుకొని నీకేంటంటే ఏ జగన్మోహన్ రెడ్డి తాలూకు మనసు కరక్కపోతుందా? నీకెలాగా సీటివ్వరు. సీటిచ్చినా నువ్వు గెలవవు. అంటే నగిరిలో కాకుండా ఇంకెక్కడ నరసాపురంలో సీటిస్తే నువ్వు గెలుస్తావా? దగ్గరలో కాకుండా కాకినాడలో సీటిస్తే నువ్వు గెలుస్తావా? గనక ఇవన్నీ భ్రమలు, పగటి కలలు మానుకొని కొంచెం జాగ్రత్త. ఇక ముందైనా రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అది లేకపోతే అది అంటే రాజకీయాల్లో కష్టం. ఇక రాజకీయాల్లో ఆహ్,
నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. అంటే పెదవి దాటితే పృథివీ దాటుతుందని నువ్వు ఎవరెవరిని ఏమేమి కూతలు కూసావో, జగన్మోహన్ రెడ్డిని ఏమన్నావు, అలాగే లోకేష్‌ని ఏమన్నావు, చంద్రబాబు నాయుడిని ఏమన్నావు అందరికీ తెలుసు. గనక ఇక ముందైనా శర్మలతో ఎలాంటి చౌకబారు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధం చెయ్యి. అంతేగాని శర్మల ముందు మాట్లాడడానికి కూడా తగని దానివి, శర్మల చేతి బిస్కెట్లు, కాఫీ తాగిన దానివి, ఈరోజు శర్మలతో పోటీ పడతావా? అది మంచిది కాదు. అది నీకింకా అంటే దెబ్బతీస్తుంది. ఈరోజు ప్రజలందరూ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేవారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి చాలామంది వస్తున్నారు. ఆ పార్టీ నువ్వు అనుకున్నంత మాత్రంలో 138 సంవత్సరాల పార్టీ నువ్వు అనుకున్నంత మాత్రంలో పతనం అవ్వదు. పతనం అయితే జాతీయ పార్టీ అయి ఉండేది కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు మానుకో. స్థాయిని బట్టి వాళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకో. లేకపోతే నీ స్థాయి మరీ పాతాళానికి దిగజారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త.